మానిటైజేషన్ చేసుకోవడం ఇంత ఈజీనా? సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడం ఎలా? మానిటైజేషన్ అంటే ఏంటి? కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే యూట్యూబ్ మనకు డబ్బులు ఇస్తుందా? 4000 వాచ్ అవర్స్ పూర్తయిపోతే మానిటైజేషన్ అయిపోతుందా? ఇదంతా కాదండి. ఇవి జస్ట్ మనకి ఎలిజిబిలిటీ మాత్రమే. అసలు మనం పెట్టిన వీడియో యూట్యూబ్ ఎందుకు అప్రూవ్ చేస్తుంది? కొత్త వాళ్ళు చేసే తప్పేంటి? ఇవన్నీ మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మానిటైజేషన్ అంటే ఏంటి? మనం యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు దానికి అది యాడ్ ప్రొవైడ్ చేస్తుంది. మనం యాడ్ని చూసినప్పుడు మనకి డబ్బులు వస్తాయి. దాన్ని మానిటైజేషన్ అంటాం. అయితే ఇప్పుడు మనకి మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ముందుగా వీటికంటే ముందు మనకి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉండాలి. ఎప్పుడైతే మన ఛానల్ మానిటైజేషన్ అప్రూవల్ అవుతుందో, ఎప్పుడైతే యాడ్స్ అనేది ప్రొవైడ్ అవుతుందో అప్పుడే మనకి డబ్బులు వస్తాయి. సో మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఇది. మనం సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి? మనం పెట్టే కంటెంట్ బాగుండాలి, ఆడియన్స్కి మన పైన ట్రస్ట్ ఉండాలి. అంటే మనం ఒక వీడియో పెడితే ఈ వీడియో చాలా బాగుంది, దీనివల్ల నేను నేర్చుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థంబ్నెయిల్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి. సో ఇవి ఉంటే ఆటోమేటిక్గా ఆడియన్స్కి ఆ కంటెంట్ యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మానిటైజేషన్ తొందరగా చేసుకోవాలంటే ఎలా? మనం పెట్టే కంటెంట్ అనేది యూజ్ అవ్వాలి. మనం పెట్టే కంటెంట్లో కాపీరైట్ ఉండకూడదు. వేరే వాళ్ళు పెట్టిన వీడియో తీసుకొచ్చి మనం కాపీ చేసుకోకూడదు. రీయూజ్డ్ కంటెంట్ కూడా మనం చేసుకోకూడదు. ఇవన్నీ లేకుండా 1000 సబ్స్క్రైబర్స్ ఉండి 4000 వాచ్ అవర్స్ ఉండి మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవుతేనే మనకి మానిటైజేషన్ అనేది వస్తుంది. కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏంటి? కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే మనం యూట్యూబ్ రూల్స్ని ఫాలో అవ్వడం. యూట్యూబ్ రూల్స్ని ఎలా ఫాలో అవ్వాలి? కాపీ కంటెంట్ పెట్టకుండా, యూజ్ చేసిన కంటెంట్ రీయూజ్ చేయకుండా, మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అందులో మ్యూజిక్ యాడ్ చేయకుండా, మనం కాపీరైట్ లేకుండా, మనం వీడియోని ఒరిజినల్ వీడియో, అది మన వీడియో అయి ఉండాలి, కాపీ లేకుండా ఒరిజినల్ వీడియో మనం చేసిన వీడియో అయి ఉండాలి. సో అప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నట్టు. మానిటైజేషన్ ఎలా అవ్వాలి? తొందరగా అవ్వాలంటే ఏం చేయాలి? అట్రాక్టివ్ థంబ్నెయిల్ పెట్టాలి, మంచి కంటెంట్ పెట్టాలి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు మనకి యూట్యూబ్ మానిటైజేషన్ అనేది తొందరగా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.